ఇప్పటివరకు నాకేం రాలేదు. ఇప్పుడు నాకే రాక తిరుగుతున్నా పట్టుకొని ఫైల్ పట్టుకోవడం అంతేనా? ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన ఏవి రాక చాలా అవకతవకలు ఉన్నాయంటారు. అంతే లేకనే తిరుగుతున్నా. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి కంచుకోట ఆయన తప్ప ఎవరు గెలవరు అనుకుంటారు కానీ మరి అంత లేదు. ఒకప్పుడు ఉండే ముందుకు సరే రేవంత్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు ఛాన్స్ అయితే ఈటల రాజేందర్కే ఉంది, ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం డిజిటల్ బ్యాంకింగ్ అంటే భయపడ్డాం. అవును. బీజేపీ వచ్చినాక ఇప్పుడు అమెరికా కూడా వచ్చి మన నెట్వర్కింగ్ ఎట్లా ఉంది, ఎట్లా చేయాలి అని అడుగుతుంది. అయితే ఇప్పుడు పక్కా రేపు బీజేపీ వస్తుంది అంటారు. పక్కా వస్తుంది, రావాలి. బీజేపీ ఎందుకంటే దేశాన్ని ఎక్కడో అతపాతాలానికి దొక్కేసిన కాంగ్రెస్ని చాలా పైకి లాక్కొచ్చింది. అంతకుముందు మనోడు బయట దేశం పోవాలంటే భయపడుతుండే ప్రధానమంత్రి. ఈయన ఎన్ని కంట్రీ తిరిగి వచ్చిండు, వాళ్ళు విత్ రెస్పెక్ట్ పిలిచిరు. ఎందుకు పిలిచిరు అట్లా? మోడీని చూడాలంతే. అంతేనా? ఎందుకు మోడీ ఏం చేసిండని ఆయన కోటే భారతదేశాన్ని కాపాడుతున్నాయి. అంతేనా? మోడీ బెటర్ అంటావు? 100% 200% మోడీ గెలుస్తుంది అంటారా? కాంగ్రెస్కి ఎందుకు చేయాలంటే కాంగ్రెస్ కూడా చాలా డెవలప్మెంట్ చేసిందన్న. గవర్నమెంట్ 70 సంవత్సరాల స్వతంత్రం వల్ల కాంగ్రెస్ చేసింది ఎక్కువ ఉంటుంది. బీజేపీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నది, నేను కాదంటలేను. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఉండాలని అనుకుంటున్నారు చాలామంది. కాంగ్రెస్ కూడా మంచి ఫామ్లో ఉంది, సెంట్రల్లో మేబీ రావచ్చు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ పక్క గెలుస్తా అంటారా? ఎందుకు బీజేపీ ఎందుకు వస్తే? బీఆర్ఎస్ అన్ని పనులు చేసిరు అంటారు కదా. బీఆర్ఎస్ చేసినా కానీ కొన్ని ఏలేదు, అన్ని చేసిరు అన్నదానికి రుజువు లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఇస్తాను ఏమి ఇచ్చినాయి, బీఆర్ఎస్ ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వలేదు. నా తెలిసి అయితే ఇప్పటివరకు నాకేం రాలేదు. ఇప్పుడు నాకే రాక తిరుగుతున్నా పట్టుకొని ఫైల్ పట్టుకోవడం అంతేనా? ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన ఏవి రాక చాలా అవకతవకలు ఉన్నాయంటారు. అంతే లేకనే తిరుగుతున్నా. సో నాకు కావాల్సింది ఏంటంటే తెచ్చుకుందాం, ఈటలో తెచ్చుకుంటే ఈ ఏరియా కొంచెం ఏమైనా చేసాడు. ఈటెల సార్ని గెలిపిస్తే మనకి ఏమైనా పనులు అయితే అంటావు? బీజేపీ గెలవాలంటారు. నమస్తే అన్న, మీ పేరు? మహేందర్ రెడ్డి సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎక్కడ కాన్స్టిట్యూన్సీ మనకి? ఇక్కడనేనా? ఇప్పుడు కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నారు, ఇంకా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. మరి ముగ్గురులో ఎవరు ఊపు ఉంది? ఎట్లా ఎవరు గెలుస్తారు? ఈటెల రాజేందర్ గెలుస్తారా? ఎందుకు గెలుస్తారా అన్న? అట్లా నమ్మకం 100% వాళ్ళు అంటే మిగతా వాళ్ళు గెలిచినా కానీ పనిచేసేంత సినిమా లేదు. అది ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తేనే దానికి పాసిబిలిటీ ఉంటుంది పనిచేయడానికి దేనికైనా. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి కంచుకోట ఆయన తప్ప ఎవరు గెలవరు అనుకుంటారు కానీ మరి అంత లేదు. అది ఒకప్పుడు ఉండే ముందుకు సరే రేవంత్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు ఛాన్స్ అయితే ఈటల రాజేందర్కే ఉంది, ఆయన గెలుస్తాడు. అంతేనా? థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? మన అరవింద్ అన్న. అరవింద్ అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎట్లుంది పొజిషన్? ఏంది కథ? బీజేపీ గెలుస్తుంది అన్న. బీజేపీ ఎందుకు గెలుస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మంచి మంచి పనులు చేస్తున్నాం అంటారు. కాంగ్రెస్ 70 ఏళ్ళ 100 కిలోమీటర్ల హైవే వేస్తే బీజేపీ 10 ఏళ్ళ 1000 కిలోమీటర్ల రోడ్లు వేసింది. అయితే మనం 70 ఏళ్ళ ఎంత సంపాదించినాం, ఈ 10 ఏళ్ళ ఎంత సంపాదించుకున్నాం, ఎంత డెవలప్ అయినాం, చిన్నవి మనం చూసుకోవాలి. చూసుకుంటే బేసిక్గా ఇంతకుముందు మనం రోడ్డు యాక్సిడెంట్లు ఎన్ని అయ్యేటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ పోతే మస్తు యాక్సిడెంట్లు అయ్యి ఇప్పుడు అయితే పెద్ద రోడ్లు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము మస్తు అభివృద్ధి చేసినాం అంటారు వాళ్ళు. అదే అన్నా కదా, 70 ఏళ్ళ నుంచి ఎంత మాటలలో ఎంత ఉంది, చేతలలో ఎంత ఉంది అనేది ఇక్కడ మనం కళ్ళకు కనిపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం డిజిటల్ బ్యాంకింగ్ అంటే భయపడ్డాం. అవును. బీజేపీ వచ్చినాక ఇప్పుడు అమెరికా కూడా వచ్చి మన నెట్వర్కింగ్ ఎట్లా ఉంది, ఎట్లా చేయాలి అని అడుగుతారు. అయితే ఇప్పుడు పక్కా రేపు బీజేపీ వస్తుంది అంటారు. పక్కా వస్తుంది, రావాలి, అదే ఉండాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మల్కాజిగిరి క్యాండిడేట్ ఈటెల రాజేందరేనా? ఆయనే గెలుస్తాడు. మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ బీజేపీ క్యాండిడేట్ ఆయనే గెలుస్తాడు. మరి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. అది ఏదో వాళ్ళు బలవంతంగా నామినేషన్ వేయించారు, వాళ్ళు వేసుకున్నారు అంతే. ఆ బీఆర్ఎస్కి అయితే దిక్కుమొక్కు కూడా లేదు, నామినేషన్ అడిగేటోడు లేడు, వేసేటోడు లేడు ఆడ. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఆల్రెడీ బీఆర్ఎస్ను చుట్టేసారు కదా మన తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల పవర్ ఏందనేది ఇప్పుడు తెలిసింది. అట్లనే సేమ్ దీంట్లో కూడా బీజేపీ ఎందుకంటే దేశాన్ని ఎక్కడో అతపాతాలానికి దొక్కేసిన కాంగ్రెస్ని చాలా పైకి లాక్కొచ్చింది. అంతకుముందు మనోడు బయట దేశం పోవాలంటే భయపడుతుండే ప్రధానమంత్రి. ఈయన ఎన్ని కంట్రీ తిరిగి వచ్చిండు, వాళ్ళు విత్ రెస్పెక్ట్ పిలిచిరు. ఎందుకు పిలిచిరు అట్లా? బయట దేశానికి తెలుసు, మన దేశానికి తెలుసు, మనది సూపర్ పవర్ అవ్వబోతుంది. నేను ఎగ్జాక్ట్లీ డేట్ చెప్పలేను కానీ ఇండియా అనేది సూపర్ పవర్ అవ్వబోతుంది. తెలంగాణ కూడా ఎంత డెవలప్ అయిందో మనందరం చూస్తున్నాం. ఈ మధ్య రీసెంట్లీ ఒక సర్వేలో కూడా
హైదరాబాద్ మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్ టు లివ్, మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ టు లివ్ అని సర్వేలలో బయటపడ్డది. ఇండియాలో ఫస్ట్ మోస్ట్ సిటీ టు లివ్. అట్లనే తెలంగాణ కూడా పల్లె నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు పల్లెలలో ఏం జరుగుతుంది అనేది. రైతులకు కూడా న్యాయం జరిగిందని అనుకుంటున్నా. వాళ్ళ సమస్యలు అనేది నేను డీప్గా నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఉద్యోగస్తుని కాబట్టి వాళ్ళ సమస్యలు అనేది నాకు తెలియదు. కాకపోతే మనకు ధరలు పెరుగుతున్నాయి ఆబ్వియస్లీ, నేను చెప్తా కానీ దేశం డెవలప్మెంట్ ఆ కోవిడ్ సమయంలో కానీ వేరే కంట్రీస్లలో ఎంత ఎఫెక్ట్ పడ్డది, మన కంట్రీలో ఎంత తక్కువ ఎఫెక్ట్ పడ్డది అనేది మన ప్రజలందరూ గుర్తించారు. అందువల్లనే బీజేపీకి నేను 100% నమ్ముతున్నా. నేను దానికే ఓటు చేస్తా. మా కుటుంబ సభ్యులకే కానీ ఇంకా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా నేను బీజేపీకే సపోర్ట్ చేయమని చెప్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కొండల్ గౌడ్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? బీజేపీనా? ఎందుకు బీజేపీ? అందరు బీజేపీ గెలుస్తారు. మోడీని చూడాలంతే. అంతేనా? ఎందుకు? మోడీ ఏం చేసిండని ఆయన కోటే భారతదేశాన్ని కాపాడుతున్నాయి. అంతేనా? మోడీ బెటర్ అంటావు? 100% 200% మోడీ గెలుస్తుంది అంటారా? కాంగ్రెస్ కంచుకోటగా మల్కాజ్గిరి కాంగ్రెస్ ఏముంది? అంతేనా? ఏం లేదు, ఇటు చూలే. కాంగ్రెస్ గెలవదంటారా? కాంగ్రెస్ గెలిచేది ఏం లేదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మొత్తం మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ఊపుతుండు, మరి ఊపుతూనే ఉంటాడు, చేష్టోళ్ళు చేస్తూనే ఉంటాడు. అంతేనా? మీరు ఎవరికి వేస్తారా? మోడీకేనా? ఎందుకు మోడీకి వేయాలనుకుంటారు మీరు? ఏమన్నా ఏం చేసినా అభివృద్ధి మోడీ చేసిండు, అభివృద్ధి 100% చేసిండు. ఇంకా చేస్తాడు అనుకుంటారా? చేస్తాడని ముందు ఆయన. ఇంకా టీఆర్ఎస్ కి ఎందుకు వేయరు మరి? టీఆర్ఎస్ అయిపోయింది, దాని పని అయిపోయింది. ఇంకా భూస్వామిత్వం అయిపోయింది కదా. అంతేనా? దాని మందలిచ్చే మానవులు లేడు, నిలబడే క్యాండిడేట్ లేడు దానికి. టీఆర్ఎస్ వాళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు, ఏం ఓట్లు అడిగి హక్కే లేదు అంటుండు కదా. ఇద్దరికి అడిగే హక్కే లేదు, ఇద్దరికి అడిగే అధికారమే లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, అవునన్నా, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఉన్నదన్న. కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్. బీజేపీ మోగుతుంది మరి? బీజేపీ కూడా ఉన్నది, బీజేపీ లేదని కాదు, బీజేపీ కూడా ఉన్నది. కొన్ని దిక్కుల్లో అయితే విలేజ్లలో, సిటీలో అయితే బీజేపీ ఉన్నది, విలేజ్లలో అయితే మ్యాక్సిమం కాంగ్రెస్ ఉన్నది. ఎందుకు కాంగ్రెస్? బీజేపీ వాళ్ళు బాగా పనిచేస్తారు అంటారు కదా, మోడీ గారు మంచి పనిచేస్తారు అన్న. కాకపోతే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది ఈ ఎలక్షన్లో. ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకోవాలన్నది ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సిటీలో బీజేపీ ఉండాలి కాబట్టి బీజేపీని చూస్తుంటారు. ఇక బయటనైతేనేమో కాంగ్రెస్ కూడా కొంచెం కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటారు మరి? ఎందుకు వేయాలి కాంగ్రెస్ కానీ అంటారు కదా. కాంగ్రెస్కి ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ కూడా చాలా డెవలప్మెంట్ చేసిందన్న. గవర్నమెంట్ 70 సంవత్సరాల స్వతంత్రంలో కాంగ్రెస్ చేసింది ఎక్కువ ఉంటుంది. బీజేపీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నది, నేను కాదంటలేను. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఉండాలని అనుకుంటున్నారు చాలామంది. కాంగ్రెస్ కూడా మంచి ఫామ్లో ఉంది, సెంట్రల్లో మేబీ రావచ్చు. మోడీ కూడా రావడానికి, మూడోసారి రావడానికి కూడా చాలా. నమస్తే అన్న, మీ పేరు? ఈశ్వర్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలిసిందే బీజేపీ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? సెకండ్ కాంగ్రెస్. ఎందుకు ఫస్ట్ బీజేపీ? ఫస్ట్ బీజేపీ అంటే సెంటర్ పార్లమెంట్ కనుక మోడీ రావాలని అందరికీ తెలుసు. అందరికీ మోడీ రావాలని తెలుసు. మోడీ బాగా చేస్తున్నారు. మోడీ అంటే ఇక చేస్తుంది మంచిగా. పెద్ద మనిషి నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుందా? పక్కా. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రారు? చూస్తున్నా, వాగ్దానం చేసిండు, 5 ఇస్తున్నాడు, 6 ఇస్తున్నాడా, అది ఇస్తున్నా, ఏమి ఇస్తున్నాడు, అంతా మాయమాయ అయిపోయింది. ఇక చెప్పొద్దు కానీ ఇక ఏం చేస్తాం. ఇప్పుడు ఏది గెలిచే అవకాశం ఉంది? బీజేపీ పక్కా. థ్యాంక్ యూ అన్న.